భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిండ్రా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఏళ్ళకి, ఒక్క మాట మాట్లాడిండ్రా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే, మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు, వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలని నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి, అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. దాన్ని సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడే. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని